కాపు అతను డిక్లేర్ చేసుకున్నాడు. అతను కాపు ఉద్యమ నేత ఏంటి? ఎవడు చెప్పాడు మీకు? ఎవడు చెప్పాడు మీకు? నేను ఇప్పుడు కాపు రిజర్వేషన్ కాపు ఉద్యమం గురించి మాట్లాడదామా? మీ డిబేట్ అంతా నేను చాలదు. మీరు సవాలంటే చెప్పండి, నేను అదే అంశం మీద మాట్లాడతా. పొద్దున ఇంకో ఛానల్ మాట్లాడే ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడతా. ఆధారాలతో సహా, చట్టాలతో సహా, జీవోలతో సహా మాట్లాడతా. జగన్ రెడ్డి ఏ రకంగా మోసం చేశాడు కాపులు మాట్లాడతా. ముద్రగడ ఏ రకంగా మోసం చేసి జాతిని నాశనం చేసి నిర్వీర్యం చేశాడు కూడా చెప్తా. నేను చెప్పమంటారా? నాకు 5 నిమిషాల టైం సార్. అంటే ఆయన ఏమి కాదా? 5 నిమిషాల టైం నాకు ఇస్తున్నారా? కేటాయిస్తే నేను ఇప్పుడే మొదలు పెడతా. కాదు సార్, శాంతి ప్రసాద్ గారు ఒక్క సూటి ప్రశ్న. ఇప్పుడు మీ పార్టీలో కాకుండా వేరే పార్టీలో ఆయన ఉన్నంత మాత్రాన ఆయన కాపు కాకుండా పోతాడా, నాయకుడు కాకుండా పోతాడా? కాపుల అంశం మీరు ఇచ్చారు. కాపుల అంశం ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరు వినండి. నేను మాట్లాడతానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల ముందు 14 ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం చేస్తూ కాపులు రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. కాపులు అడగలేదు, కానీ ఆయన ఇస్తా అన్నాడు. ఆయన దాంతో పాటు కాపులు కార్పొరేషన్ అన్నాడు. రిజర్వేషన్ అంశం ఏమో కానీ కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 1000 కోట్లు అన్నాడు. 5000 కోట్లు 1500 కోట్లు ఇచ్చాడని వైసీపీ వాళ్ళు చెప్పారు. 1500 కోట్లు అంటే ఇస్తానన్న దాంట్లో 24% ఆయన ప్రామిస్ చేసిన దాంట్లో ఇచ్చాడు. ఇప్పుడు ఈ కాపు కార్పొరేషన్ బీసీలో పెడతాన్న దాని మీద సరే ఉద్యమం చేశాడు. ఈయన ఉద్యమ నేత ఏదో చెప్పాడు. అప్పుడు ఆ లోతులో కొద్ది ఏం జరిగింది? ఒక మంజునాథ్ కమిషన్ అపాయింట్ అయింది. తర్వాత 2 కమిటీ మెంబర్లతో ఆ కాపు రిజర్వేషన్ బీసీ ఎఫ్ కేటగిరీలో ఇమ్మని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం ద్వారా పంపించింది. అది చట్టం నంబర్ 33/2017. గుర్తుపెట్టుకోండి, చట్టం నంబర్ 33/2017. ఆ తర్వాత తదనంతర పరిణామాల్లో మోడీ ప్రభుత్వము రాజ్యాంగ 103వ సవరణ తీసుకొచ్చి ఆ అగ్రవర్ణాల పేదలకి 10% రిజర్వేషన్ కల్పించిన దాంట్లో అక్కడ కేంద్ర ప్రభుత్వం తర్వాత జీవీఎల్ నరసింహారావు గారు ఒక ప్రశ్న వేయటము, తర్వాత తదనంతరం అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ 3వ నెలలో, గుర్తుపెట్టుకోండి 2019 3వ నెలలో తారీఖు కూడా చెప్తాను మీకు, తారీఖుతో శాఖ చెప్పండి, నేను ఇప్పుడు చెప్తాను. నేను 8/3/2019 చట్టం నంబర్ 14/2019 తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్, అగ్రవర్ణ ఆ ఈడబ్ల్యూఎస్ కోటాలు ఇచ్చి 5% మిగతా అగ్రవర్ణ కులాల వారికి ఇచ్చారు. దాని జీవో నెంబర్ 45, గుర్తుపెట్టుకోండి, జీవో నెంబర్ 45 తారీఖు 8/3/2019 చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో ఆ చట్టాన్ని అమల్లోకి కూడా తీసుకొచ్చారు. కాపుల రిజర్వేషన్ అమల్లోకి తీసుకొచ్చారు 8/3/2019. ఆ అమల్లోకి వచ్చిన దాన్ని, ఆ అమల్లోకి వచ్చిన చట్టాన్ని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నంబర్ 66 తారీఖు చెప్పండి, చెప్తాను నేను. జీవో శాంతి ప్రసాద్ గారు నాకు సింపుల్ గా చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు గారు కాపులకు మంచి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, అంతేనా? కాదు, ఇది తెలియాలా? మీరు అడిగారు కాబట్టి నచ్చుకుంటారు కాబట్టి తెలియాలా. 14/7/2021 జీవో నెంబర్ 66 ద్వారా రద్దు చేశాడు. దీనికి మధ్యలో సుప్రీంకోర్టులో కేసు పడింది. ఏం కేసు తెలుసా? ఈ రాజ్యాంగం ఇచ్చిన 103 సవరణ చెల్లుబాటు కాదని. దానిలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్ అంశం కూడా అందులో చూపించి ఈ రిజర్వేషన్ మీద కూడా స్టే ఇవ్వమని అడిగితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ యొక్క జీవోని అప్హెల్డ్ చేసినట్లు లెక్క సుప్రీంకోర్టు. ఆ తర్వాత సుప్రీంకోర్టు 103 రాజ్యాంగం చట్టబద్ధమని చెప్పింది. ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో 3 రిట్ పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి కాపు రిజర్వేషన్ సంబంధించి. కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని 2 సార్లు అడిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు బీసీ రిజర్వేషన్ కల్పిస్తున్న చట్టం నెంబర్ 33/2017 మా దగ్గర పెండింగ్ లో ఉంది. ఇక్కడ చట్టం నెంబర్ 14/2019 చంద్రబాబు నాయుడు గారు చేసి ఆల్రెడీ దాన్ని అమల్లోకి తెచ్చారు. కాబట్టి మీరు దేనిని మీరు అంగీకరిస్తారు, దేనిని మీరు కాదనుకుంటారో మాకు తెలియజేయండి అని కేంద్ర ప్రభుత్వం అడిగితే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు దానికి సమాధానం చెప్పాల. అది నేను చెప్పిన మాట కాదు, జగన్ రెడ్డి ప్రభుత్వం స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో కాదండి. ఇప్పుడు కాదు సార్, నాకు అర్థం కాదు ఒక విషయం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయలేదు. ఒక్క నిమిషం అయితే క్లారిటీ ఇచ్చేస్తా. ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిందంటే ఆ జియో నెంబర్ 66 క్యాన్సిల్ చేస్తే కాపుల రిజర్వేషన్ 2019లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది అమల్లోకి వచ్చేస్తుంది.
ఇంక ఇప్పుడు ఎక్కడ చేస్తారండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత? అడగట్లేదు. ఎన్నికలు ముద్రగడ ఎందుకు అడగట్లేదు? తను వైసీపీ పార్టీలో చేరినప్పుడు కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాడిన వ్యక్తి ఎందుకు ఆ హామీ తీసుకోకుండా వైసీపీలోకి వెళ్ళాడు? జీవో నెంబర్ 60 రద్దు చేయమని జగన్ రెడ్డి చేతిలో ఉంది. జీవీఎల్ఎస్ ఎవరో కాపు రిజర్వేషన్ పార్లమెంట్ అడిగినప్పుడు 2022లో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? బీసీ రిజర్వేషన్ అంశం అనేది రాష్ట్రాల పరిధిలో ఉంది, రాష్ట్రాలు మాత్రమే చూసుకోవాలా. శాస్త్రీయ మదింపు తర్వాత కొన్ని కులాలు తొలగించాలన్నా, కొన్ని కులాలను యాడ్ చేయాలన్నా అది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం, మా పరిధిలో లేని అంశం అని చెప్పింది. ఆ మాట చెప్పిన తర్వాతైనా ముద్రగడ గారు జగన్ రెడ్డిని ఈ 66 జీవో రద్దు చేయమని ఎందుకు అడగలేదు? చంద్రబాబు నాయుడు గారు జీవో 45ని పునరుద్ధరించమని ఎందుకు అడగలేదు? ఏ కండిషన్ లేకుండా కాపులు ద్రోహం చేసి వైసీపీలో దూరి ఈ రోజు తొడగొడతాడా? సొంత చెల్లెళ్ళు కూడాను, సొంత కూతుర్ని కూడాను ఇష్టారాజ్యంగా మాట్లాడతాడా? ఇంకా విచక్షణ లేని ఆ మనిషి గురించి మీరు డిబేట్ పెడతారంటే ఏం మాట్లాడతాం సార్? రైట్, ఓకే. రఫీ గారు, మేము చెప్తున్నాము అతను ఒక జాతి ద్రోహి. కాంచీరామ్ గారు చెప్పారు ఒక మాట, జాతిలో కొంతమంది తయారవుతారు, వాళ్ళు పక్క వాళ్ళకి చెంచాలాగా మారి జాతిని నిర్వీర్యం చేస్తారంటాడు. ఇటువంటి చెంచానే ఈ ముద్రగడ. కాంచీరామ్ గారి సిద్ధాంతం ప్రకారం ఇతను ఒక చెంచా, ఓకే. జాతిని నిర్వీర్యం చేసిన ఒక చెంచా, ఎవరికో గులాంగిరి చేసే ఒక చెంచా. కాదని అంటాడో ఫర్దర్ డిబేట్ లో చూద్దాం. ఓకే. రఫీ గారు, ఏం జరుగుతుంది ఏపీలో? ప్రధాని మోదీ గారు పర్యటనట, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటారేమో. ఒక పక్క విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు నేతలు, ఎవరికి వాళ్ళు మాటలు కూడా ఆ రకంగానే సెగలు పుట్టిస్తున్నారు. ఈ టైటిల్ యాక్ట్ ఇది